ఉంటాయి వేసేసుకుంటున్నాను. మన ఇంట్లో ఏముంటాయి దాన్ని బట్టే చేసేసుకోవడం బెటర్ కదండి. అన్నీ కావాలంటే కుదరదు కదా, ఉన్నట్లోనే సర్దుకుని చేసేసుకోవడం. ఇలా కలిపేస్తున్నాను. కలిపేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, నూనె అన్నీ వేసేసుకొని చింత చిగురు కడిగేసుకుంటున్నాను. ఇందులో వేసేసుకోవడమే. చింత చిగురు వేసేసుకుని మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి. చింత చిగురు వేసుకున్న తర్వాత నాకు ఎడిటింగ్ గట్టా చేతను రాదండి. యూట్యూబ్ ఈ మధ్యలో స్టార్ట్ చేశాను. పొద్దు తెలుగు అమ్మాయి అని ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తగినంత సాల్ట్ కానీ ఉప్పు కానీ మీ దగ్గర ఏది ఉంటుంది వేసేసుకోండి. కొద్దిగా కారం, ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా తిప్పేసేయండి. అన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనిద్దాం. కొద్దిసేపు మగ్గనించాం కదా, ఒక గ్లాసు చిన్న, అంటే ఆల్రెడీ ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కాబట్టి కొద్దిగా వాటర్ పోస్తున్నానండి. తీసుకుని ఇలా తిప్పేసేయండి. కొద్దిగా వాటర్ పోసాం కదా, ఇలా తిప్పేసుకోండి. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేసుకోండి. కొద్దిగా నేను కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు ఎందుకు వేసుకుంటున్నాను అంటే నాకు కరివేపాకు అంటే ఇష్టం. ప్రతి కూరలో కరివేపాకు వేస్తాను. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుందని కరివేపాకు వేస్తాను అనమాట. ఇంట్లో ఉన్న బట్టికే, మా ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవే. ఇంకా అదిగోండి దగ్గరికి అయిపోయింది, రెడీ అయిపోయింది. వేడి కూర వేసుకుని తింటే మరి ఉంటుందండి, చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఏమి ఉంటే అవి బట్టికే చేసుకోవాలి. గార్నిష్ కోసం అది ఇదేం అవసరం లేదండి. అది ఇది ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అన్నం బట్టికే చేసేసుకోవడం, తినేయడం సూపర్గా ఉంటుంది. అది వేడి కలర్ కూడా బాగుంది కదా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. గంట సింబల్ నాకు రాదు ఎట్లా అనాలో, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసారా, అన్నము, చింత చిగురు, రొయ్యలు కూర రెడీ అయిపోయింది. తినేసేద్దాం, బాగుంటుంది. సో రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చింత చిగురు రొయ్యలు చాలా బాగుంటుంది. మీరు కూడా రెడీ చేయండి. ఉంటాను మరి, బాయ్.